హాయ్ అండి. ఒకసారి గార్డెన్లో వెనక చూడండి, సన్ఫ్లవర్స్ ప్లాంట్స్ ఉన్నాయి కదా, వాటి మీద చిలకలు ఉన్నాయి. వాటికి మధ్యలో సీడ్స్ వచ్చేసాయి. సో మనం ఇలాగే సన్ఫ్లవర్స్ ఇలాంటివి ఏదన్నా పక్షులకి తినేవి మనం వేస్తే గార్డెన్లో అవి వస్తాయి, అవి తింటాయి. మనకి గార్డెన్ చూడడానికి అందంగా ఉంటుంది. చూడండి చిలకలు, అసలు చాలా రోజుల తర్వాత చిలకలు చూస్తున్నామండి. అంటే ఇప్పుడు అందరూ మొక్కలు కొట్టేస్తున్నారు, పళ్ళ చెట్లు కొట్టేస్తున్నారు, మొత్తం కొట్టేస్తుంటే ఇంకా డైవర్సిటీ అనేది ఉండదు కదా. ఈ చిలకలు కానీ బటర్ఫ్లైస్, బీస్ ఇవన్నీ కనిపించడం చాలా రేరు. సో చాలా ఏళ్ల తర్వాత మళ్ళీ ఇక్కడ మేము చిలకల్ని చూస్తున్నామండి. సో ఇవాళ టాపిక్ ఏంటంటే, నేను ఈ మధ్య లైబ్రరీలో కొన్ని బుక్స్ తెచ్చుకున్నానండి. గార్డెనింగ్కి సంబంధించినవి కొన్ని, ఆర్గానిక్ ఫార్మింగ్కి సంబంధించినవి కొన్ని ఇక్కడ లైబ్రరీలో బుక్స్ దొరుకుతాయి. సో తెచ్చుకొని చదువుతూ ఉంటే ఒక పాయింట్ కనిపించింది. అదేంటంటే మన టచ్కి మొక్కలు రెస్పాన్స్ అవుతాయి అనేది. సో ఇదేం కొత్త పాయింట్ కాదు, మనకు తెలిసిన పాయింటే. మనం చిన్నప్పుడు సైన్స్లో కూడా చదువుకున్నాం కదా. జగదీష్ చంద్రబోస్ గారు మొక్కల మీద రీసెర్చ్ చేసి కనుక్కున్నారు కదా, మొక్కలకి ఫీలింగ్స్ ఉంటాయి, అవి మన టచ్ని ఫీల్ అవుతాయి, రెస్పాన్స్ ఇస్తాయి అనేసి. సో అది ఆ టాపిక్ గురించి దీనిలో ఇంకొంచెం వివరంగా రాశారనమాట. సో మా ఇంట్లో చిన్నప్పుడు కూడా మా అమ్మమ్మ చెప్తుండేది అనమాట. ఈవినింగ్ 6:30 అలా అయిన తర్వాత మొక్కల్ని అసలు పట్టుకొని ఒక స్మెల్ వస్తుంది కదా, ఒక రకమైన స్మెల్ వస్తుంది. అదేంటంటే స్ట్రెస్ అనమాట. అంటే వాటిని కట్ చేసినప్పుడు అవి స్ట్రెస్కి ఫీల్ అవుతాయి, ఆ స్మెల్ని అవి రిలీజ్ చేస్తాయి అనమాట. ఇలాగ డిఫరెంట్ ఫీలింగ్స్ అండి. మొక్కలకు కూడా చాలా ఫీలింగ్స్ ఉంటాయి అనమాట. సో వాటిలో ఒకటి ఏంటంటే టచ్ థెరపీ. మనము మన చేతితో మొక్కల్ని ఇలాగ టచ్ చేసినప్పుడు అవి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాయంట, చాలా స్ట్రాంగ్గా హెల్దీగా పెరుగుతాయంట. ఇప్పుడు మన టచ్ననే కాదు, మొక్కలు అనేవి సన్లైట్ని ఫీల్ అవుతాయి, గాలిని ఫీల్ అవుతాయి, వాటిని ఎంజాయ్ చేస్తాయి అవి. ఇప్పుడు మనము మామూలుగా నారు వేసుకుంటున్నాం అనుకోండి, చిన్న మొక్కల్ని సీడ్స్ నారు వేసుకునేటప్పుడు డైరెక్ట్ సన్లైట్లో పెట్టాం కదా, వాటిని ఇండోర్లోనో లేకపోతే కొంచెం పార్షియల్గా ఎండ తగిలే ప్లేస్లోనో అలా పెట్టేసి నారు వేస్తాం కదా. మనం కొంచెం మొక్కలు పెరిగిన తర్వాత ఒక ఇంత వేలు సైజు వచ్చినప్పుడు గమనిస్తే మొక్కలన్నీ ఏ సైడ్కి తిరుగుంటాయి, ఎటు సైడ్ అయితే వాటికి సన్లైట్ వస్తుంటుందో ఆ సైడ్కి తిరిగి బెండ్ అయి ఉంటాయి కదా. సో సన్ ఇప్పుడు వచ్చే డైరెక్షన్కి అవి తిరిగి కొంచెం బెండ్ అవుతాయి అనమాట, స్ట్రైట్గా ఉండవు. ఎందుకంటే వాటికి అవి పెరగడానికి లైట్ కావాలి కాబట్టి అవి ఆ సైడ్కి తిరుగుతాయి. ఈ కాన్సెప్ట్ని టచ్ స్టిమ్యుల్స్ అంటారంట. అంటే మనం టచ్ చేస్తే ఈ మొక్కలు స్టిమ్యులేట్ అయ్యి స్ట్రాంగ్గా హెల్దీగా పెరుగుతాయంట. అంటే చిన్న మొక్కలు, నారు మొక్కల్ని నారు స్థాయిలో ఉన్నప్పుడే మనము టచ్ చేస్తూ ఉంటే అవి పెద్దయినా కూడా స్ట్రాంగ్గా హెల్దీగా పెరుగుతాయంటండి. అంటే అది ఎంతవరకు అంటే ఖచ్చితంగా నిజమే అయి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మామూలుగా మనం నారు వేసినప్పుడు మనం పార్షియల్ షేడ్లో పెట్టినప్పుడు ఇందాక అనుకున్నాం కదా, మొక్కలన్నీ సన్లైట్ ఉండే సైడ్కి టర్న్ అవుతాయి. అప్పుడు ఒక్కోసారి గమనించామంటే మనము కాడ పొడవుగా ఉంటుంది, పైన 2 ఆకులు ఉన్న టైంలో మొక్క చూడడానికి చాలా వీక్గా అనిపిస్తుంది కదా, కిందంతా థిన్గా, దాని స్టెమ్ చాలా సన్నగా వీక్గా అనిపిస్తుంది కదా. సో అలాంటి టైంలో ఈ టచ్ స్టిమ్యులేషన్ అనేది బాగా పనిచేస్తుంది అంటండి. అంటే మనం ఏం లేదు, సింపుల్గా నారు వేసిన తర్వాత ఒక 2 ఆకులు వచ్చిన తర్వాత మొక్కలు వీక్గా ఉన్న టైంలో, వీక్గా ఉన్నా లేకపోయినా కానీ వాటిని చిన్నగా మన పైన టిప్స్ ఉంటాయి కదా, వాటిని మన హ్యాండ్తో ఇలాగా టచ్ చేస్తూ ఉంటే అవి అలా బెండ్ అవ్వకుండా స్ట్రైట్గా పెరుగుతాయంట. వాటి స్టెమ్ కూడా ఏంటంటే బాగా స్ట్రాంగ్గా అయ్యేసి తర్వాత కూడా మొక్క హెల్దీగా పెరిగేదానికి అవకాశాలు ఉంటాయంట. మనం ఇంకా ఏంటంటే మనం ఇలా టచ్ చేస్తూ ఉన్నాం అనుకోండి, మనకు ఒక బెనిఫిట్ కూడా ఉంటుంది కదా, వాటికి ఏదైనా పురుగున్నా కూడా మొక్కలకి మనకు కనిపిస్తుంది. సో ఇది డబుల్ బెనిఫిట్. మనకేమో మొక్కల్ని మనం ఉన్న పురుగుల్ని చూసుకోవచ్చు, వాటిని టచ్ చేస్తూ ఉంటే అవేమో మన టచ్ని ఫీల్ అయ్యి అవి హ్యాపీగా హెల్దీగా పెరుగుతాయంట. పిల్లలు ఉంటారు కదా, ఇప్పుడు చిన్నపిల్లల్ని కూడా ఎక్కువ మంది అంటే నెలల పిల్లల్ని ఎక్కువగా టచ్ చేయమని చెప్తారు. ఎందుకంటే వాళ్ళు కూడా మన టచ్ని బాగా ఫీల్ అవుతారనమాట. సో అలాగే మొక్కలు కూడా మన టచ్ని ఫీల్ చేస్తాయి, ఎంజాయ్ చేస్తాయి. సో ఇంతకు ముందు కూడా ఒక బుక్ గురించి నేను ఒక వీడియోలో మాట్లాడానండి, కంపోస్టింగ్ గురించి. అప్పుడు కొంతమంది కామెంట్స్లో అడిగారు ఆ బుక్ ఏంటి అని. సో ముందే చెప్తున్నాను, ఈ బుక్ వచ్చేసి 101 ఆర్గానిక్ గార్డెనింగ్ హ్యాక్స్ అని. సో ఏముంటాయి అనేసి అంటే చదువుకుంటే తెలుసుకుంటే మంచిదే కదా అని తీసుకొచ్చాను. దాంట్లో ఇవాళ ఈ పాయింట్ కనిపించింది. పెద్ద కష్టమేం కాదు కదా, అలా ఉదయం సాయంత్రం చల్లగా మొక్కల దగ్గర కూర్చొని మనము వాటిని టచ్ చేస్తుంటే మనకి ఫ్రెష్ గాలి వస్తుంది. అసలే ఈ కరోనా టైంలో మనకు కూడా మెయిన్గా కావాల్సింది ఆక్సిజనే కదా. సో ఈ ప్లాంట్స్ దగ్గర స్పెండ్ చేసామంటే మనకి బెనిఫిట్, మొక్కలకి బెనిఫిట్, డబుల్ బెనిఫిట్ అండి.
సో మేము ఇలా వీడియో తీసుకుంటా ఉన్నాము, వెనక చిలకలేమో హాయిగా పొద్దు తిరుగుడు గింజలు తింటున్నాయండి, సన్ఫ్లవర్ సీడ్స్ని ఎంజాయ్ చేస్తున్నాయి అవి. సో నేచర్ అనేది మా ఇంట్లో అయితే ఇంతకుముందు ఇండియాలో మా ఊర్లో జామ చెట్టు ఉండేదండి. జామ చెట్టు ఉన్నప్పుడు రోజు చాలా చిలుకలు వచ్చేవి, చిలుకలు కానీ తర్వాత పిచ్చుకలు ఇవన్నీ చాలా అన్నీ వచ్చేవి అనమాట చెట్టు మీదకి. ఈ మధ్య దాన్ని కొట్టేసాము, మేము కొట్టేసిన తర్వాత అవి రావడం కూడా మానేసాయి. మేమే కాదు, మాకు ఊర్లో అంతకుముందు బాగా అందరికీ ఈ పళ్ళ చెట్లు అనేవి కామన్గా ఉండేవి. ఇప్పుడు ఏంటంటే పాపం చేసుకునే వానికి ఓపిక లేక, అంటే అందరూ పెద్దవాళ్ళు అయిపోతారు కదా, వాళ్ళే అన్నీ చేసుకోలేక అందరూ స్లోగా ఈ మొక్కలు కొట్టేయడం అనేది స్టార్ట్ చేశారు. అలా అలా మనకు కూడా ఈ ప్రకృతి అనేది దూరంగా అయిపోతూ ఉంది, ఈ నేచర్కి మనం చాలా దూరంగా వచ్చేసాము. బట్ గార్డెన్లో అయితే ఇవాళ చిలకలు వచ్చాయి. సో చాలా ఏళ్ళ తర్వాత మేము కూడా చిలకల్ని చూసాం, మీకు చూపించేసాము. సో మీరు మీ మొక్కల్ని టచ్ చేయండి, హ్యాపీగా హెల్తీగా పెరుగుతుంటాయి. సో ఇదే వాళ్ళ వీడియో అండి. మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.